రెండో రోజు రాజధాని అమరావతిలో పర్యటిస్తోంది హైదరాబాద్ ఐఐటీ బృందం. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చేపట్టిన పనులను ఇవాళ కూడా పరిశీలిస్తుంది. రోడ్లు, వంతెనలు, విద్యుత్, కమ్యూనికేషన్, కేబుల్ డక్ట్ల సామర్థ్యాన్ని నిపుణులు అధ్యయనం చేస్తారు. మరోవైపు ఐఐటీ మద్రాస్ బృందం ఇవాళ జీఏడీ టవర్లు, శాశ్వత హైకోర్టు పునాదులు, రాఫ్ట్ ఫౌండేషన్ పనులను పరిశీలిస్తుంది. గత 5 ఏళ్లుగా ఇవి పూర్తిగా నీటిలోనే ఉన్నాయి. వీటిని పరిశీలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పిలిచింది. వారి పడవల్లో వెళ్లనున్నారు. ఎన్జీఓ నివాస సముదాయాల్లో ఇనుప చువ్వలు భారీగా తుప్పుపట్టాయి. వీటి విషయంలో ఏం చేయాలన్నది ఇప్పుడే చెప్పలేమని నిపుణులు తెలిపారు. ఐరన్ రాడ్స్ ను పూర్తిగా తొలగించిన తర్వాత లేదా శుభ్రం చేసిన తర్వాతే పనులు ప్రారంభించాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. పూర్తి స్థాయి పరీక్షలు చేసిన తర్వాతే సామర్థ్యం తేలుతుందని చెప్పారు. ఈ సమస్యను నిశితంగా పరిశీలించిన తర్వాతే ముందుకు సాగాలని, ఇందుకు చాలా సమయం పడుతుందన్నారు. విభాగాధిపతుల బంగ్లాల్లో ఇనుప చువ్వలు తుప్పుబట్టి స్తంభాలు పలుచోట్ల పగుళ్లు ఏర్పడ్డాయని తెలిపారు. కట్టడాల పటిష్టతను అంచనా వేసేందుకు మట్టి పరీక్షలతో పాటు నాన్ డిస్ట్రక్టివ్ కోర్ కటింగ్ పరీక్షలు నిర్వహించాలని సిఆర్టీఏ అధికారులకు నిపుణులు సూచించారు. గత టీడీపీ హయాంలో ప్రారంభమై చివరి దశలో ఉన్న నిర్మాణ పనులన్నింటినీ వైకాపా ప్రభుత్వం నిలిపివేయడంతో అవి మూలన పడ్డాయి. ఈ కట్టడాల పటిష్టతను నిర్ధారించేందుకు ఐఐటీ బృందం రాజధానిలో పర్యటించింది. తొలుత ఈ బృంద సభ్యులు సిఆర్డీఏ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లలో పలు టవర్లను పరిశీలించారు. అనంతరం మోడల్ ఫ్లాట్లో సిఆర్డీఏ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నివాస సముదాయాల నిర్మాణానికి ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు, ఎన్నేళ్ల నుంచి పనులు ఆగిపోయాయి, నిర్మాణాల ప్లాన్ తదితర వివరాలను తెలుసుకున్నారు. అనంతరం అఖిల భారత సర్వీస్ అధికారులు, విభాగాధిపతులు, ఎన్జీఓ గెజిటెడ్ 4వ తరగతి ఉద్యోగుల బంగ్లాలు, క్వార్టర్లలో కలియతిరుగుతూ నిర్మాణాలను పరిశీలించారు.